నటి శ్యామల గారు, యాంకర్ శ్యామల అనొచ్చు. అంటే పావలా శ్యామల అని ఒకప్పుడు మంచి యాక్టర్ ఒక ఆవిడ ఉండేవాడు. ఆవిడ కొంచెం ఇప్పుడు సరిగ్గా చేయట్లేదు, ప్లస్ హెల్త్ కండిషన్ సరిగ్గా లేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆమె వేరు. ఇప్పుడు నేను చెప్పేటువంటి నటి శ్యామల అనే ఆవిడ వేరు. పావలా శ్యామల గారు, ఇంకా ఆ పేరు పావలా అనేది కొంచెం చిన్నగా అనిపించినా కానీ వ్యక్తిత్వ పరంగా కానీ ఆమె చాలా హుందాగా వ్యవహరించేటువంటి మంచి క్యారెక్టర్లు చేసినటువంటి నటి. ఇకపోతే ఇప్పుడు ఇంకొక యాంకర్ శ్యామల లేదా వైఎస్ఆర్సీపీ శ్యామల గారు. ఆవిడ రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ముఖ్యంగా అధికార ప్రతినిధిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆమె ఏం చేయాలో తెలియట్లా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఎంత జాకీలు పెట్టి లేపుదాం అనుకున్నా కూడా ఆ పార్టీ లెగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాడేపల్లి ప్యాలెస్ కూడా రావడానికే నెలకు ఒకసారి వచ్చి అలా మంత్లీ ఎండింగ్ పాలిటిక్స్ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏదన్నా శవం వస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు రారు. అలాగే శ్యామల గారు కూడా ఇలాంటి పనులకే ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. అయితే రీసెంట్గా ఒక వార్త ఆవిడ చేసింది, ఒకసారి అది వినిపిస్తాను. వినిపించిన తర్వాత అసలు దేని గురించి ఏం మాట్లాడారనేది చెప్తాను. ముఖ్యమంత్రి గారు ఇది ఆమె అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే గారు పిఠాపురంలో కనిపించట్లేదు అంట. కొంత వ్యంగ్యంగా ఒక ఫోటో, ఒక పేపర్ పెట్టుకుని మీకు పక్కన కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇలా పట్టుకుని చూపిస్తా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కనిపించట్లేదు అని ఆమె అంటున్నారు. అలాగే నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యే, ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసింది ఏంటి, అసలు ఆయన ఇక్కడ ఉండట్లేదంట, అటు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండట్లేదంట, వీళ్ళు అసలు ఏంటిది, వీళ్ళు అసలు ఎమ్మెల్యేలా, మనం అనవసరంగా గెలిపించాం కదా వీళ్ళని అనేది ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె చెప్పుకుంటూ వచ్చింది. ఎస్, ఓకే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం పీకుతున్నారు? తాడేపల్లిలో లేదు, తాడేపల్లిలో ఉన్నా కానీ అది పులివెందులు కాదే ఎక్కువగా పోని. మరి తాడేపల్లికి ఆయన ఎమ్మెల్యే కాదు, ఆయన బెంగళూరు అలంక ప్యాలెస్కి ఆయన ఎమ్మెల్యే కాదు, ఆ ఏరియాకి. మరి ఎందుకని పులివెందుల ఎన్నిసార్లు వెళ్ళుంటారు? ఇక్కడ ఇప్పుడు కరెక్ట్గా గెలిచిన తర్వాత, లేదా గెలవక ముందు ఆయన సీఎంగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా లెక్కేసుకోండి, మీ ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు వెళ్ళారు, నందమూరి బాలకృష్ణ గారు ఎన్నిసార్లు వెళ్ళారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు వెళ్ళారు, లోకేష్ గారు ఎన్నిసార్లు అక్కడ ఉన్నారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఉన్నారు? లెక్కేసుకుందామా? లెక్కలు వేసుకోవడానికి వస్తారా? అంత సీను, అంత ఇది ఉందా? ఎక్కడో అసలు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తూ, ఈ రాష్ట్రంలో దాచుకుని బెంగళూరు ప్యాలెస్లు కట్టుకుని బెంగళూరులో ఎంజాయ్ చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేస్తూ మీరు మాట్లాడగలిగేటువంటి పరిస్థితి మీకుందా? ముందు ఇది అంటారు కదా, గురివింద గింజ కింద నలుపు దానికి తెలీదు అని. అలాగే ఉంది మీరు మాట్లాడేది. మీరు మీ నాయకుడి సంగతి మాట్లాడండి. మీరు గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గానికి అందుబాటులో ఉంటున్నారో లేదో చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడితే బెంగళూరు వెళ్ళి అలంకా ప్యాలెస్లోకి వెళ్ళి కూర్చుని మరి ఏం చేస్తున్నారో తెలియదు. ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు? గెలిచిన తర్వాత ఈ ఒక్క సంవత్సర కాలంలో పులివెందుల ఆయన ఎన్నిసార్లు అడుగుపెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల మీద ఆయన ఎన్నిసార్లు అర్జీలు కానీ ఇంకొకటి కానీ తీసుకుంది? ఒకసారి ఏమన్నా లెక్క చెప్పగలుగుతారా? వైఎస్ఆర్సీపీ నటి శ్యామల గారే కరెక్ట్, బాగుంది. ఇది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి నటించేటువంటి శ్యామల గారు. లేకపోతే మీకు ఎందుకండి? మనం ఏదో ఒకటి మాట్లాడాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు పడేస్తున్నారు కదా పేటీఎం, మనం ఏది పడితే మాట్లాడితే జనాలందరూ ఈయనే వేస్తారు. మనం కూడా సోషల్ మీడియాలో మనం కూడా ఒక రాజకీయ నాయకులు అయిపోయాం, మనకు కూడా అధికార ప్రతినిధి ఇచ్చారు, ఒక పార్టీకి సంబంధించినటువంటి మనం కూడా మాట్లాడేయచ్చు ఒకళ్ళతో పట్టుకుని అనుకోవచ్చు. అదొక పార్టీ, దానికి సంబంధించి మీరు ఒక అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నియోజకవర్గంలో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క ఇంటి స్థితిగతి కూడా ఆయనకి తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఉన్న నియోజకవర్గంలో రోడ్డు వేయటానికి కూడా దిక్కులేదు. 2 సంవత్సరాలకి వాళ్ళ నాన్నగారు గెలిచాడు, ఆయన గెలిచాడు, వాళ్ళ తాతలు ముత్తాతలు అని చెప్పుకుంటున్నటువంటి ఆయన నియోజకవర్గానికే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత పులివెందుల పులిగా చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు వేయించారు.
అది మీరు చేయాల్సింది. ఇన్ని సంవత్సరాలు మీ రాజకీయ జీవితంలో మీరు చేయలేనటువంటి పనులని పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. అది ఇకపోతే ఆయన నియోజకవర్గానికి ఎన్నిసార్లు వెళ్ళుంటారో, అక్కడ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటారో, మీరు మీ నియోజకవర్గం ఏదైతే పులివెందుల నియోజకవర్గం ఉందో, లేదంటే గెలిచినటువంటి 11 నియోజకవర్గాల లిస్టు కూడా తీసుకుని రావచ్చు. పవన్ కళ్యాణ్ గారి కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టినట్టు కానీ, లేదంటే ఆ దరిదాపుల్లోకి వచ్చినట్టు కానీ మీరు లెక్కలు చూపించగలిగే సత్తా మీకుంటే ఓపెన్ ఛాలెంజ్ చేయొచ్చు. మనకి ఎందుకండి, ఏదో ఒకటి మాట్లాడేసాం కదా, ఏదో మీటింగ్ పిలిచారు కదా, కొంచెం క్లాప్స్ కొట్టించుకున్నాం కదా, వెళ్ళిపోయాం అన్నట్టు ఉండాలా. అంతే తప్ప ఇలా ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారిని గెలుపుదాం, ఆయన అభిమానులను టచ్ చేస్తే మనకి ఫేమ్ వస్తుంది అని అనుకుంటే ఒక్కొక్కళ్ళు మీ చరిత్ర మొత్తం తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టేస్తారు. కాస్త కోస్త ఆలోచించుకుని చేస్తే శ్యామల గారు బాగుంటుంది. అంతేగాని అటు బాలకృష్ణ గారు ఏం చేశారు, బాలకృష్ణ గారి గురించి మీరు మాట్లాడేటువంటి స్థాయి మీకు ఉందా లేదా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి స్థాయి అయినా సరే ఒక్క వార్డు మెంబర్గా మీది ఏ నియోజకవర్గం నాకు తెలియదు, ఆ నియోజకవర్గంలో ఒక వార్డు మెంబర్గా గెలిచేటువంటి పరిస్థితి ఉందేమో ఒకసారి ట్రై చేయండి. రేపు అలాగో పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జస్ట్ వార్డు మెంబర్గా ట్రై చేసి గెలిచి చూపించండి, అప్పుడు చూద్దాం మీకు ఆ అర్హత కనీసం వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుందేమో. ఇకపోతే బాలకృష్ణ గారి గురించి, అక్కడ ఉన్నటువంటి బాలకృష్ణ గారి నియోజకవర్గం హిందూపురంలో బాలకృష్ణ గారితో ప్రతి కార్యకర్త కూడా డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. తెలుసా మీకు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎమ్మెల్యేలకి మినిస్టర్లకే కాదు ఎవరికి యాక్సెస్ ఉండదు కదా. కనీసం మీరన్నా వెళ్ళి జగన్ గారితో మాట్లాడడానికి డైరెక్ట్గా ఆయన ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటుందేమో ఒకసారి ఆలోచించుకోండి. అలాంటిది వాళ్ళ నాన్నగారు నందమూరి బాలకృష్ణ గారి నాన్నగారు ఎన్టీఆర్ రామారావు గారు సీఎంగా చేసి ఒక పెద్ద నటుడిగా ఉండి ఎంతో ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి ఆయన ఫోన్ నెంబరు అక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త దగ్గర ఉంటుంది. ఒక్కసారి ఫోన్ చేసి అన్న నేను ఇలా అన్న పలానా వ్యక్తి, చెప్పు ఏంటి అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడతారు. పిఏ నెంబరో ఇంకొకరి నెంబరో కాదు, డైరెక్ట్గా నందమూరి బాలకృష్ణ గారు ఒక్క ఫోన్ కాల్తో టచ్లో ఉండేటువంటి గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య అక్కడ ఉన్నటువంటి బాండింగ్ అలా ఉంటుంది. ప్రతి పుట్టినరోజులకి ఆయన ఫోన్ చేస్తారు, ఏంటి పుట్టినరోజు చేసుకున్నానికి హ్యాపీ బర్త్డే అని చెప్పి ఆయన చెప్తారు, విష్ చేస్తారు. అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకా కొంత ఆయనకి బారికేడ్స్ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉన్నారేమో, కానీ బాలకృష్ణ గారికి అది కూడా లేదు. ఆయన మంచిగా ఆయన ఎవరినైనా తిడతారా లేదా ఇంకొకటి చేస్తారా ఇవన్నీ పక్కన పెడితే ఆయన యాక్సెసిబిలిటీ ఉంటారా లేదా అనేది కంపేర్ చేసుకుని చూడండి. అక్కడికి వెళ్ళి హిందూపురంలో ఒకసారి ఇలా ఒక మాట అని చూడండి, పిఠాపురంలోకి వెళ్ళి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా లేరా, ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నారా లేదా, కళ్ళు కాకులకి ఎత్తికిపోయాయని అనిపిస్తూ ఉంటుంది మీరు మాట్లాడేటువంటి మాటలకి. ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పంచాయతీ శాఖలో ఆయన చేసేటువంటి కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అడవి శాఖలో ఆయన తీసుకొచ్చినటువంటి కుంకి ఏనుగులను అడగండి, ఇల్లు ఒకటి తొండం ఇచ్చి ఒకటి కొడతాయి. ఇన్ని సంవత్సరాల్లో మీ ఎవరో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ ఇంతమంది సీఎంలుగా చేసినటువంటి ఇన్ని రోజుల్లో, లేదంటే అంతకుముందు ఇంకొంతమంది ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల పాటు చేయలేనటువంటిది పవన్ కళ్యాణ్ గారు సంవత్సరంలో తీసుకొచ్చి చూపించారమ్మా మమ్మల్ని అని చెప్పి ఆ ఏనుగులను అడగని చెప్తాయి. ఇన్ని సంవత్సరాలు రోడ్లు పడినటువంటి స్వతంత్ర భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు పడినటువంటి రోడ్లను ఆ గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి అడిగి చూడండి, చెప్తారు. అంతేగాని మనం ఏదో చేసేయాలి కదా, ఏది పడితే అది మాట్లాడేయాలి కదా అంటే కాస్త అయినా సరే మనకైనా కానీ మనం ఏం మాట్లాడుతున్నాం కరెక్టా కాదా అనేది ఒకసారి గుండెల మీద చేసుకుని మాట్లాడటానికి ఆలోచించే ముందు ఒకసారి తెలుసుకోండి. మన నాయకుడు ఏం చేస్తున్నాడు, ఫస్ట్ మన 11 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు, ఇది చూసుకోండి. పక్క వాళ్ళ ముందు వేసే ముందు వాళ్ళు ఏం చేశారు మనం ఏం చేసాం అనేది కంపేర్ చేసుకుని ఆ తర్వాత బయటకు వచ్చి మాట్లాడడానికి ప్రయత్నించండి. లేకపోతే ఇలాగే అబాసు పాలవటం అనేది కామన్గానే జగన్మోహన్ రెడ్డి గారికి అదే అవుతుంది. ఆయన వచ్చినప్పుడల్లా ఒక సోషల్ మీడియా స్టఫ్ అవుతున్నారు, మీరు కూడా దానికి ఇంకే మించి ఎక్కువగా యాక్ట్ చేస్తున్నట్టుగా వైఎస్ఆర్సీపీ నటిగా బాధ్యతలు పూర్తిగా సక్రమంగా నెరవేర్చడానికి సోషల్ మీడియా బాగా ఉపయోగపడితే దాంట్లోనే చేసుకోండి అంతే.